ఈ రోజు భారతదేశం అద్భుతాలు చేసి చూపిస్తోంది. కాకపోతే నాలాంటోడు చెబితేనేమొచ్చేసి అదొక గొప్పగా పొగిడేస్తున్నాడు అంటారు. అదే వేరే వాళ్ళు దీని గురించి చెప్తే ఏముందలే ప్రపంచమే సాధించిన తర్వాత మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం అంటారు. అదంతా ఇక ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. కానీ ఈ రోజు బెంగళూరుకి చెందినటువంటి ఐవీఆర్ కళాశాల విద్యార్థులు కనుగొన్నటువంటి డ్రైవర్ రహిత కారు సక్సెస్ అయింది. అది ఇప్పుడు త్వరలో అధికారికంగా అయితే రోడ్ల మీదకి రాబోతుంది. ఆ కారు అయితే సక్సెస్ అయింది. దానికి సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఉత్తరాది మఠానికి చెందినటువంటి సత్యాత్మ తీర్థ స్వామి వారు ఆ కారులో విహరించారు కూడా. అంటే డ్రైవర్ లేకుండా అది విహరించడం, అది చెప్పిన విధంగా వెళ్ళడం, ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ట్రాఫిక్ ని కంట్రోల్ చేసుకుంటూ ప్రతిదీ కూడా తన యొక్క నియంత్రణలో ఉంచుకుంటూ ఆ ట్యాక్సీ అయితే ముందుకు వెళ్ళింది. దానివల్ల ఈ రోజు విప్రో, భారతీయ విజ్ఞాన సంస్థ, ఐవీఆర్ కళాశాల ఈ మూడు కూడా సంయుక్తంగా దీన్నైతే అభివృద్ధి చేసే ఇంకా త్వరలో మన రోడ్డు మీదకి అయితే వచ్చేస్తాయి. ఇప్పటికే అమెరికాలో ఈ డ్రైవర్ రహిత కారులోనైతే తిరుగుతున్నారు. అమెరికా కావచ్చు, ఇంకా చైనా కూడా ఈ విధంగా ప్లాన్ చేస్తుంది. అయితే భారతదేశం ఏదైనా సాధిస్తే ఎందుకు గొప్ప అంటే మన పూర్వీకులు వీటన్నింటినీ కనుగొని ఎప్పుడో మనకి విజ్ఞానాన్ని ఇచ్చారు. దాన్ని దోచుకొని దాన్ని మొత్తం తగలబెట్టేసినటువంటి పరిస్థితి బ్రిటిష్ వాడి కాలంలో జరిగింది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఇదంతా ఒప్పుకోవాల్సిందే. ఈ రోజు టెక్నాలజీ అంతా కూడా అది మళ్ళీ మనం ఈ రోజు ప్రపంచ దేశాలు చూసి నేర్చుకున్నట్లు అయిపోయింది. పైగా 140 కోట్ల జనాభాలో దాదాపు 1000-2000 పార్టీలు ఉంటే ఇందులో కనీసం 100-200 పార్టీలు ప్రతి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ పార్టీలన్నీ ప్రభావం చూపిస్తాయి. ఎవడు ఒక మాట మీద ఉండడు, ఒక్క మాట మీద ఉండడు, అంతే రకరకాల మాటలు. ప్రతి ఒక్కడు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఫీల్ అయిపోతాడు, అధికార పక్షంలో ఫీల్ అయిపోతాడు. చేతిలో ఒక్కొక్క పార్టీ పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ దేశం అటు వెళ్తే వీళ్ళు ఇటు వెళ్తారు, ప్రధాని అటు చెప్తే వీళ్ళు ఇటు ఇంకో మాట వింటారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఒక దేశంలో ఫీల్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రతి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి రాజులా ఫీల్ అయిపోతాడు. రాష్ట్రానికి రాజులా ఫీల్ అవ్వడం కాదు, అది ఒక సపరేట్ దేశంలో తయారవుతారు. చైనాలో ఒకే మాట మీద ఉంటారు అందరూ, ఎందుకంటే అక్కడ నియంత పాలన. ఎవడైనా ఎక్స్ట్రాలు చేస్తే వేసి పెడేస్తారు. అక్కడ కమ్యూనిస్టులు అలా ఉంటారు. అక్కడ కమ్యూనిస్టులు అలా ఉంటే ఇక్కడ ఏమొచ్చేసి మన కమ్యూనిస్టులు ఎలా ఉంటారు, చైనాని పొగుడుతారు. కానీ ఇక్కడ మాత్రం దేశంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం నియంత పాలన అంటారు. కాంగ్రెస్ మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ అంతేలేండి, కానీ కమ్యూనిస్టులు కూడా అంతే. అక్కడ నియంత పాలనని పొగుడుతారు చైనాలో. అదే కమ్యూనిస్టులు ఇక్కడ మన దేశాన్ని, మన ప్రధానమంత్రిని, ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీల్ని వాళ్ళకి అసలు నచ్చవు. ఎందుకంటే హిందుత్వానికి పూర్తి వ్యతిరేకులు ఈ కమ్యూనిజంలో ఉన్నటువంటి వారు. అందుకే గత 50 సంవత్సరాలుగా నాశనం చేశారు. చరిత్రను వక్రీకరించింది కాంగ్రెస్ పార్టీలు ఎవరంటే ఈ కమ్యూనిస్టులే. 1975 తర్వాత ఇందిరాగాంధీ ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళందరికీ అధికారాలు ఇచ్చేసింది. అంతకుముందు కాంగ్రెస్ చేసినటువంటి పరిపాలన అంతా కూడా ఇక మనకు తెలిసిందే. ఇలా దేశాన్ని నాశనం చేసేస్తా ఉంటే ఇప్పుడు మనం అద్భుతాలు సృష్టించడంలో వింతే ఉంటది. మరి ఈ రోజు 10 సంవత్సరాలుగా మనందరం ఏకతాటిపైకి రావడం, ఈ 10 సంవత్సరాలుగా దేశం అంటే ఏంటో, జాతీయ భావజాలం ఏంటేంటో తెలియడం. ఏ పార్టీలోనే చెప్పండి జాతీయ భావజాలం? ఏ పార్టీలో లేదు జాతీయ భావజాలం. బీజేపీ వచ్చి ఇప్పుడు అందరికీ ఆ విధానం నేర్పిస్తుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రోజు జాతీయ భావజాలం గురించి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారు కూడా మాట్లాడుతున్నారంటే బీజేపీ వచ్చింది కాబట్టి.